కర్ణాటకలోని పచ్చని కొండల మధ్య ప్రాచీన శ్రీ మూకాంబిక ఆలయం ఉంది. ఈ ఆలయం శాంతి మరియు శక్తికి ప్రతీక. ఇక్కడ దైవం భూమిని తాకుతుంది. భక్తులు ఇక్కడకు ఆశీర్వాదాలు మరియు సమాధానాల కోసం వస్తారు. గాలిలో ప్రార్థనలు మరియు మంత్రోచ్చారణలు మార్మోగిపోతాయి. ధూపం వాసన గాలిని నింపుతుంది. ఈ పవిత్ర స్థలం శతాబ్దాలుగా భక్తులను ఆకర్షించే ఒక రహస్యాన్ని కలిగి ఉంది. శ్రీ మూకాంబిక ఆలయం ఆది శంకరాచార్యులతో లోతుగా ముడిపడి ఉంది. ఆయన 8వ శతాబ్దంలో జీవించిన ఒక గొప్ప తత్వవేత్త మరియు సన్యాసి. ఆయన భారతదేశం అంతా ప్రయాణించి అద్భుత వేదాంత జ్ఞానాన్ని వ్యాప్తి చేశారని చెబుతారు. తన ప్రయాణాలలో ఆయన కొల్లూరు ప్రాంతానికి చేరుకున్నారు. ఆయన కొండలలో ఒక శక్తివంతమైన దైవ శక్తిని గ్రహించారు. ఈ శక్తి యొక్క మూలాన్ని వెతుకుతూ ఆయన అడవిలోకి ప్రవేశించారు. ఆయన ఆ ప్రాంతాన్ని భయభ్రాంతులకు గురిచేసిన రాక్షసుడు కొమ్మసురుడిని ఎదుర్కొన్నారు. శంకరాచార్యులు రాక్షసుడితో తీవ్రమైన యుద్ధం చేశారు. ఆయన దేవి శక్తిని సహాయం కోసం ప్రార్థించారు. దేవి ఆయన ముందు శక్తివంతమైన యోధదేవత ఆయన మూకోపక్షమైంది. ఆమె రాక్షసుడిని సంహరించి ఆ ప్రాంతాన్ని శాంతిని నెలకొల్పింది. శంకరాచార్యులు దేవతను కొల్లూరులోనే ఉండి ప్రజలను ఆశీర్వదించమని కోరారు. దేవి అంగీకరించింది. ఆమె జ్యోతిలింగం రూపంలో అవతరించింది. ఈ లింగం పురాణాల ప్రకారం స్వచ్ఛమైన బంగారంతో తయారు చేయబడింది. దేవత యొక్క దివ్య శక్తితో నిండి ఉంది చెబుతారు. బంగారు జ్యోతిలింగం అందరికీ కనిపించదు. ఈ ఆలయ గర్భగుడి లోపల చెరువు లాంటి నిర్మాణంలో మునిగి ఉంటుంది. ఒక పంచులో ఆ ముసుగు లింగాన్ని కప్పు ఉంచుతుంది. నిజమైన భక్తులకు జ్యోతిర్లింగం యొక్క బంగారు కాంతి కనిపిస్తుందని భక్తులు నమ్ముతారు. వారు ధ్యానం ప్రార్థన సమయంలో దాని శక్తివంతమైన శక్తిని అనుభవిస్తారు. 4వ విభాగం అద్భుతమైన ఎన్కౌంటర్లు మరియు వివరించలేని దిగ్విషయాలు. శ్రీ మూకాంబిక ఆలయం అద్భుత కథలతో నిండి ఉంది. కోరికలు తీరడం మరియు జీవితాలు మారడం వంటి కథలను భక్తులు పంచుకుంటారు. కొందరు జ్యోతిర్లింగం యొక్క బంగారు కాంతిని చూశామని చెప్పుకుంటారు. మరికొందరు ఆలయంలో ప్రార్థిస్తున్నప్పుడు దైవిక సాన్నిధ్యాన్ని అనుభూతి చెందామని చెబుతారు. ఆలయంలో ప్రార్థించిన తర్వాత ఉయ్యాడుల నుండి నేమాన వారి కళ్ళు ఉన్నాయి. దేవత ఆశీర్వాదం కోరిన తర్వాత సంతానం లేని స్త్రీలు గర్భం దాల్చిన కప్లు పుష్కలంగా ఉన్నాయి. ఈ కప్లు కేవలం కప్లుగానే ఉన్నప్పటికీ అవి ఆలయం యొక్క హాస్యానికి మరించోవును చేకూరుస్తాయి. అవి దేవముఖామి మరియు ఆమె బంగారు జ్యోతిర్లింగం యొక్క దివ్య శక్తిపై నమ్మకాన్ని బలపరుస్తాయి. విభాగం భక్తి సంప్రదాయాలు. శ్రీ మూకాంబిక ఆలయంలో నిర్వహించే ఆచారాలు ప్రత్యేకమైనవి, ప్రాచీనమైనవి. పూజారులు తరతరాలుగా వస్తున్న సంప్రదాయాన్ని జాగ్రత్తగా అనుసరిస్తారు. మంత్ర జపం, పువ్వులు మరియు ధూపం సువాసనలతో ఆలయం ప్రాణం పోసుకుంటుంది. అతి ముఖ్యమైన ఆచారాల్లో ఒకటి అభిషేకం. ఇందులో జ్యోతిలింగాన్ని పాలు, తేనె మరియు ఇతర పవిత్ర ద్రవాలతో అభిషేకించడం జరుగుతుంది. ఈ ఆచారం దేవత యొక్క దివ్య ఆశీర్వాదాలను ఆహ్వానిస్తుందని నమ్ముతారు. మరొక ముఖ్యమైన ఆచారం చండిక హోమం. ఈ అగ్నిహోత్రం దేవతను శాంతింపజేయడానికి మరియు చెడు నుండి ఆమె రక్షణ కోసం నిర్వహిస్తారు. 6వ విభాగం రహస్యాన్ని విప్పుకోవడం. బంగారు జ్యోతిర్లింగం యొక్క రహస్యం చరిత్రకారులను మరియు భక్తులను ఇప్పటికీ ఆకర్షిస్తోంది. జ్యోతిర్లింగాన్ని ఎవరు పూర్తిగా చూడలేదు. దీనికి కారణం దానిని కప్పి ఉంచిన లోహపు కవచం మరి దానిని తొలగించకూడదనే కపెడమోన నియమాలు. ఇది గిహాగానాలకు మరియు విశ్వాసానికి అవకాశం కల్పిస్తుంది. జ్యోతిర్లింగం నిజంగా బంగారంతో తయారు చేయబడిందా, లేదా అది లోపల నివసించే దివ్యశక్తికి ప్రతీకాత్మక ప్రాతినిధ్యమా? సమాధానం ఏదైనా. శ్రీ మూకాంబిక ఆలయం విశ్వాసం మరియు భక్తి యొక్క శక్తికి నిదర్శనంగా నిలుస్తుంది. ప్రతీక మరియు ఆధ్యాత్మిక మంచి ఉన్న తెరసన్నగా అనిపించే ప్రదేశం ఇది. 7వ విభాగం మీ ఆలయాలను పంచుకోండి. మీరు శ్రీ మూకాంబిక ఆలయం సందర్శించారా? మీ అనుభవం గురించి మీకు పంచుకోవడానికి తప్పు ఉందా? విశ్వాసం యొక్క శక్తి ఉమ్మడి అనుభవాలలో ఉంటుంది.
ఈ అద్భుతమైన ఆలయం మరియు దాని గూర్చ జ్యోతిర్లింగం గురించి మీ కక్కర్లు, ఆలోచనలు మరియు భావాలను పంచుకోండి. మన సమితి కర్ణల ద్వారా దైవం యొక్క స్ఫూర్తిని సజీవంగా ఉంచుదా.